వంగవీటి రాధ 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వంగవీటి రాధకు తాజాగా తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించలేదు. ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అటు పవన్కు 24 విసిరి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ 94 అభ్యర్థులను ప్రకటించినప్పటికీ విజయవాడకు తరపు నుంచి కానీ ఎక్కడైనా రాధాకు సీటు వస్తుందని ఆశించారు, విజయవాడ ఈస్ట్ నుంచి కానీ అట్లా. కానీ వంగవీటి రాధాకు అవమానం జరిగింది తెలుగుదేశం పార్టీలో. ఇప్పటికి కూడా రంగా గారిని హత్య చేసిందే చంద్రబాబు నాయుడు అని నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. వంగవీటి రాధాకు మళ్ళీ అవమానం జరిగింది. దీంతో వంగవీటి రాధ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు ఆయన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈయనకు రాధా వస్తే బంపర్ ఆఫర్ అయితే ఒకటి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన రాధా ఆ ఎన్నికల్లో సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు అధికార పార్టీ వైసీపీ ఆనాడు కేటాయించడం, దీంతో రాధా టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. మరి ప్రస్తుతం రాధా వ్యూహం ఏంటి? తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలోకి వచ్చేందుకు కన్ఫామ్గా ఆయన సిద్ధంగా ఉన్నారా? విజయవాడ సెంట్రల్ సీటు కోసం ఒక సమయంలో బోండా ఉమా వర్సెస్ రాధా మద్దతుదారుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. లోకేష్ యువగలం సమయంలోనూ రాధా పాల్గొన్నారు. రాధాకు సీటు రాకపోవడంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగడం జరిగింది. రాధాతో సన్నిహితంగా ఉండే కొడాలి నాని, పేర్ని నాని తాజాగా రాధాతో మంతనాలు జరుపుతున్నారు. వైసీపీలోకి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు. రాధా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లుగా కనబడుతుంది. వైసీపీ నుంచి విజయవాడ 3 నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నేతలు ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈయన మరి ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. రాధా త్వరలో వైసీపీలోకి రీఎంట్రీ ఖాయంగా కనబడుతుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. వంగవీటి రాధా వైసీపీలో రీఎంట్రీ పైన ఆరా తీస్తున్నారు, భయపడుతున్నారు. అదే జరిగితే భారీ డ్యామేజ్ అయితే వాళ్లకు వస్తుంది అనే ఊహాగానాలతో ఉన్నారు. జగన్ మాత్రం ఖచ్చితంగా రీఎంట్రీ ఈయన ఇస్తే కనుక మంచి బంపర్ ఆఫర్ ఇస్తూ మంచి స్థానంలో నిలబెడతానని కూడా హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు టీడీపీ ఒక ఇరకాటంలోనైతే పడింది. జగన్ ఆడే జగన్ నాటకంలో టీడీపీ చివరకు ఎంత దారుణంగా పతనం అవుతుంది అనేది మాత్రం మీరు కల్లారా రాబోయే కొద్ది రోజుల్లోనే చూడబోతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.